వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈరోజు నేను ఫంకీ గురించి మాట్లాడదాం అనమాట. రేపు వెళ్తున్న సినిమాకి, అంటే ఈరోజు 12th బుక్ చేసుకున్న టికెట్. సో రేపు మార్నింగ్ వెళ్తున్నాను అనమాట. మూవీ ఎలా ఉంటుంది అనేది ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడదాం. బికాస్ ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకంటే మూవీ స్టార్ట్ కాకముందు వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ మూవీ, ట్రైలర్ చూసి సాంగ్స్ విని అసలు ఈ మూవీలో ఏమో ఎక్స్పెక్ట్ చేసి వెళ్దాము. లెట్స్ వాళ్ళు ఇస్తున్నారు కంటెంట్, ఆ కంటెంట్ చూసి మనం ఏం ఎక్స్పెక్ట్ చేద్దాం. నా బార్ ఎప్పుడు లోగానే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ థియేటర్లో దే పుష్ ఇంకా మంచి కంటెంట్ చూపిస్తే, లేకపోతే ఇంకొంచెం మంచి కంటెంట్, సాంగ్స్, ఆ మ్యూజిక్ అది మంచిగా సింక్ అయితే, ఏదైతే వాళ్ళు వదిలిన కంటెంట్ ఇక్కడ మనకి సింక్ కాకపోయినా థియేటర్లో వాళ్ళు చూపించిన స్క్రీన్ ప్లే, ఆ మూవీ టెక్నిక్స్లో సింక్ అయితే ఇట్ విల్ బి గ్రేట్ అనేది ఆలోచన అనమాట. అంతే, ఇంకేమీ లేదు. వాళ్ళు ఇచ్చిన సాంగ్స్ నాకు అంతగా ఎక్కువ హైప్ అనిపించలేదు అండ్ అంత ఎక్కలేదు, విన్నాను అనమాట. రేపు మూవీలో చూసి ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ సాంగ్స్ కూడా బాగుంటే ఇట్ విల్ బి గ్రేట్. అండ్ ఆల్సో నాకు ట్రైలర్ చూసిన తర్వాత వన్ లైనర్స్ బాగున్నాయి అది ఇది అంటున్నారు, కానీ కొంచెం ల్యాగ్ అనేది కొంచెం అనిపిస్తుంది. బికాజ్ నాకెందుకో ప్రిన్స్ బాగుంది అనిపిస్తుంది, శివకార్తికేయన్ది, ఈయన తీసిన పాత మూవీ ఈ మూవీ మీద పోలిస్తే. సో చూద్దాం ఈ మూవీ ఎలా ఉంటుంది. సో దీస్ ఆర్ మై ఎక్స్పెక్టేషన్స్. చాలా లోగా పెట్టుకుంటున్నాను. సినిమా ఎలా ఉంది అంటే ఇట్ వాజ్ నాట్ ఆల్ గుడ్, నాకైతే నచ్చలేదు. అండ్ ఇట్స్ మై ఒపీనియన్, మీకు దీనిలో తప్పు అనుకుంటే ఏదని అనుకోండి. ఇట్స్ మై ఒపీనియన్. నాకు నచ్చలేదు, మీకు నచ్చచ్చేమో ఇలాంటి కామెడీ మూవీస్. మీకు నిజంగా నచ్చుతుంది ఇలాంటి పాయింట్స్ అనుకుంటే వెళ్ళిపోయి చూసేయండి, ఆ వన్ లైనర్స్ ఇవన్నీ చూసి ఎంజాయ్ చేయండి. అంతేగాని ఇంకా నేను దీనికన్నా ప్రమోషన్ చేయను. అండ్ నాకు ఒకటి అనిపించింది, సింపుల్గా చెప్తున్నా, తమిళనాడులో కూడా పెట్టాను, మూవీ కన్నా ఇంటర్వ్యూస్ ఆర్ సో మచ్ బెటర్. అంతే, ఇంటర్వ్యూస్ వాళ్ళు చేసిన హంగామా ఇంకా చాలా బాగుంది ఈ సినిమాలో కన్నా. వన్ లైనర్స్ కానీ ఏమైనా కానీ ఇంటర్వ్యూస్లు బాగా పేలినాయి దీనికన్నా, ఈ సినిమాలో కన్నా. ఈ సినిమాలో అసలు ఎక్కడ ఒక్క చోట కూడా ఈ సినిమాని ఒక మీమ్ ఉంటుంది, నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను అనే ఆ పాయింట్లో ఉందన్నమాట ఈ సినిమా అంతా. నాకు చిరాకు వచ్చింది అండ్ ఆల్సో తలకాయ నొప్పి వచ్చింది ఖచ్చితంగా దానికోసం అని. ఇది పెద్ద స్కామ్ అండి, నాకు చెప్తున్నాను కదా. 150 రూపాయలు పెట్టి నేను థియేటర్కి వెళ్ళి ఈ సినిమా టికెట్ తీసుకున్నాను, దానికి తగ్గట్టు 130 రూపాయలు కాఫీ దండగా అయింది నాకు. లిటరల్గా చెప్తున్నా కదా, 300 బొక్క నాకు ఈ సినిమా వల్ల. సరే ఓకే, ఏదైనా బాగుంది అంటే అసలు నాకు ఏమీ అనిపించలేదు ఈ సినిమాలో. ఒక జయకృష్ణ క్యారెక్టర్ కొంచెం బెటర్గా అనిపించింది, ఎందుకంటే ఆయన కొంచెం ఆ టెంపో మెయింటైన్ చేశాడు అని అనిపించింది. మిగతా ఎక్కడ అంటే ఎక్కడ ఒక్క చోట కూడా నాకు ఫన్ అనిపించలేదు, ఇంట్రెస్టింగ్గా లేదు. అండ్ ఆల్సో ఇంక పాటల అసలు ఎందుకు వస్తున్నాయి ఆ పాటలు, ఏమి ఒక్కటి కూడా సింక్ లేదు. అండ్ ఎడిటింగ్ ప్యాటర్న్ అంటారా, అది ఇంక ఏందో ర్యాండమ్గా ఎడిట్ ప్యాటర్న్ అవుతుంది ఇప్పుడు. అండ్ దాని తర్వాత ఖైదు లోహర్ ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళింది, అసలు ఆమె ప్రొడ్యూసర్ కూతురే అయినా కూడా అసలు ఎలా ఒక సింక్ కూడా ఉండదు, ఒక పర్టికులర్ సీన్ ఉండదు. వాళ్ళిద్దరు ఎందుకు లవ్ చేసుకున్నారు అసలు, అదేంటి వాళ్ళిద్దరు ఆ డ్రామా కానీ ఏదైనా ఇవన్నీ వద్దని చెప్పారు కదా ఆల్రెడీ నాగవంశీ గారు. సో లెట్స్ గో విత్ నాగవంశీ గారు ఏం చెప్పారు, ఈ సినిమా రిలాక్స్డ్గా ఫన్నీ వేలో ఉంటుంది, సో వెళ్ళి చూడండి. అండ్ ఆల్సో నా ఎక్స్పెక్టేషన్స్ కూడా మీరు వినుంటే నా ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతే బార్ చాలా లోగా పెట్టుకుని వెళ్ళాను సినిమాకి. అయినా కూడా ఇట్ వాజ్ నాట్ అట్ ఆల్ గుడ్ మూవీ. ఒక్క సీన్ కూడా నాకు నచ్చలేదు భయ్య, నాకు నచ్చలేదు. ఇట్స్ మై ఒపీనియన్ అంతే. మీకు నచ్చుతుందేమో నాకు తెలీదు. విశ్వక్సేన్ అన్న జై అనుకుంటున్నారంటే నాకేం సంబంధం లేదు. బికాజ్ విశ్వక్సేన్ గారు లిటరల్గా చెప్తున్నా, ఇలాంటి మూవీస్ని యాక్సెప్ట్ చేయడం అనేది తప్పు. ఆయన లో ఫేస్లో ఉన్నారని ఈ సినిమా యాక్సెప్ట్ చేశారు అన్నట్టు అనిపించింది నాకైతే. ఈఎన్ఈ2 కోసం వెయిటింగ్, చూద్దాం. ఇలా కాకుండా అది కొంచెం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అక్కడ తరుణ్ భాస్కర్ కాబట్టి చాలా థాట్ఫుల్గానే తీస్తారు అని అనుకుంటున్నాను. సో అదనమాట సంగతి. ఇంకా దీనిలో మ్యూజిక్ భీమ్ సిసిలియా, అసలు ఆయన ఏం కొట్టాడు, ఏందో ఆ పాటలు, ఆ మ్యూజిక్ ఏందో. అరే ఇంకోటి, ఎప్పుడైనా టైటిల్ కార్డ్స్ పడుతున్నప్పుడు మీకు ల్యాగ్ అనిపిస్తుందా? నాకు అనిపించింది ఈ సినిమాలో. టైటిల్స్ పడుతున్నప్పటి నుంచే ల్యాగ్ స్టార్ట్. అరే ఎంతసేపు రా ఈ ల్యాగ్, అసలు ఏంద్రా ఇది అన్నట్టుంది. టైటిల్సే ల్యాగ్.
ఇంకా మొత్తం సినిమా అంతా ల్యాగ్. సీరియల్ ఇంకా మేలు. సీరియల్స్ ఆర్ సో మచ్ బెటర్. ఇంత ల్యాగ్ నేను ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే ల్యాగు, క్రింజు ఇంకా ఏవైతే ఉన్నాయో ఆ పదాలన్నీ ఏసేసుకోండి. బికాజ్ ఇది ఎట్లా ఉందంటే థియేటర్‌లో కూర్చుంటే ఖచ్చితంగా సావే. నీకు ఖచ్చితంగా సావే అన్నట్టు. అండ్ ఇన్‌ఫాక్ట్ ఇది వాలంటైన్స్ డేకి పర్ఫెక్ట్ మూవీ. ఎందుకంటే వేరే కార్యక్రమాలు చేసుకోవడానికి థియేటర్‌లో రూమ్‌లు దొరకవు గదా! అందుకే థియేటర్‌లో చేసుకోవడానికి బెస్ట్ మూవీ. అలా ఉంది సినిమా. పోండి ఎంజాయ్ చేసుకోండి. అలా వస్తాయని అనుకుంటున్నారేమో ఈ సినిమాకి డబ్బులు. సో, అదనమాట సంగతి. ఉంటా మరి. రేపు వెళ్తున్నా కపుల్ ఫ్రెండ్లీ. అది గూడా ఎలా ఉంటదో ఏమో చూద్దాం. బట్ ఐ హావ్ లిటిల్ మోర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆన్ కపుల్ ఫ్రెండ్లీ. దాని గురించి గూడా పెడతాను. సో, అదనమాట. స్టే ట్యూన్. ఉంటా మరి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ. టాటా. అర్థమైందా రాజా?